చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి ఎందుకే పరిగెడుచున్నాను అంటున్నాడు. అంటే తన జీవితంలో లేదా తన విశ్వాస యాత్రలో తనకున్న గురి ఏంటి అనేది స్పష్టంగా పౌలుకి తెలియజేస్తున్నాడు. తన గురి ఏంటి అన్నది మొట్టమొదటిగా తనకి తెలుసు. తన గురి గురించి తనకు స్పష్టత ఉంది. తను ఏ గురితో పరిగెత్తున్నాడో, ఏ గురి కలిగి తను జీవిస్తున్నాడో తనకి తన జీవితంలో ఒక స్పష్టత తను కలిగి ఉంది. ఆ స్పష్టత కలిగి ఉన్నాడు కాబట్టి ఫిలిప్పీ సంఘానికి కూడా తను చాలా స్పష్టంగా రాస్తున్నాడు. నేను దేని నిమిత్తం పట్టబడినో దాని కొరకే నేను పరిగెత్తున్నాను. అనగా తన జీవితంలో పౌలు ఒక గురి కలిగి ఉన్నాడు. ఒక గురి లేకుండా అయితే పౌలు వెళ్ళడం లేదు. ఇంకొక చోట అదే పౌలు అంటున్నాడు, నేను ఒక గాలికి కొట్టినట్టు పోరాటం చేయడం లేదు అంటున్నాడు. అంటే తన పోరాటం కూడా తను ఎవరితో పోరాటం చేస్తున్నాడు, దేనితో పోరాటం చేస్తున్నాడు తాను ఎరిగి ఉన్నాడు. తన గురి ఏంటి, తన జీవితంలో తాను ఏం చేస్తున్నాడు, ఎందుకోసం బ్రతుకుతున్నాడు అనేది పౌలుకి ఒక స్పష్టత ఉంది. అట్లయితే ఈ దినము మనలో మనం ఒక్కొక్కరిని ప్రశ్నించుకుందాం. మనం ప్రశ్నించుకుందాం, మనము ఏ గురి కలిగి జీవిస్తున్నాం, ఏ గురి కోసం బతుకుతున్నాం, ఏ గురిని పెట్టుకొని మన జీవనాన్ని కొనసాగిస్తున్నాం. మనము రోజులో ఎన్నో క్రియలు మనం చేస్తూ ఉండవచ్చు, ఎన్నో పనులు మనం చేస్తూ ఉండవచ్చు, మనం ఎన్నెన్నో గొప్ప కార్యములు ఎన్నెన్నో చేస్తూ ఉండవచ్చు. కానీ ఇవన్నీ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి, మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకొరకు మనము రోజు ఇంతగా శ్రమ పడుతున్నాం, ప్రతిదినము ఎన్నెన్నో పనులు మనం చేస్తున్నాం. కానీ ఇవన్నిటి వెనకాల మనకున్న ఉద్దేశం ఏంటి, ఎందుకొరకు మనం ఏం చేస్తున్నాం, ఏం సాధిద్దాం, చివరికి నేను పలానా అవ్వాలి లేదంటే పలానా గురికి చేరాలి అనే ఒక గురి కలిగి మనం ఇవన్నీ చేస్తున్నామా, లేకపోతే ఒక గురి లేకుండా ఒక గాలికి కొట్టినట్టు ఏదో జీవనం సాగుతుందిలే, ఏదో చెయ్యాలి కదా అని చేస్తున్నామా? మన జీవితంలో మనకు గురి ఉందా? ఏ గురి మనం కలిగి ఉన్నాం ఈ దినము? దేవుడు మనకు అప్పగించిన గురి ఏంటి? మనం ఏ గురి కోసం ముందుకు సాగాలి? ఏ గురి కలిగి మనం పరుగులు తీయాలి? ఏ గురి కలిగి మనం యుద్ధం చేయాలి? ఏ గురి కోసం మనం ప్రయాసపడాలి? అది మనము ఒక్కొక్కరు మన జీవితంలో మనం ఎరిగి ఉండాలి. లేదా ఎవరిని మనము గురిగా పెట్టుకోవాలి? నా జీవితంలో నాకున్న గురి ఏంటి అసలు? నేను ఒకే ఒక గురి కలిగి ఉన్నానా? ఒక స్పష్టమైన గురి నాకు ఉందా? ఏ గురితో నేను ముందుకు సాగుతున్నా, లేదా గాలికి కొట్టినట్టు నేను ముందుకు సాగిపోతున్నాను? హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, ఆయన రాజ్యమును నీతిని మొదట మీరు వెతుకుడి, అప్పుడు మీకు అన్ని అనుగ్రహింపబడని చెప్తున్నాడు. దేవుని రాజ్యము, దేవుని నీతిని మనం వెతకాలి, అది మనం గురిగా పెట్టుకోవాలి అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. మనలో ఎవరికైనా ఈ గురితో మనం ముందుకు సాగుతున్నామా? నేను దినదినము దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నా, దేవుని నీతిని వెతుకుతున్నా, దేవుని నీతిని పొందడానికి నా జీవనాన్ని నేను కొనసాగిస్తున్నా అని ఈ గురి కలిగి మనం ఉన్నామా? లేదంటే ఏ గురి కలిగి మనము జీవితాన్ని జీవిస్తున్నాం? మనము నిలబడతామా లేదా అన్నది మన గురి మీద ఆధారపడి ఉంటుంది. మనము పాపంలో పడిపోతామా, నిలబడతామా, మనం పరిశుద్ధంగా జీవిస్తామా లేదా పాపంలో పడిపోతామా అన్నది మన గురిని బట్టి ఆధారపడి. గురి సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా మనం పడిపోతాం, ఖచ్చితంగా మరలా పాపంలో పడిపోతాం, మరలా మనం పాపం చేస్తాం.
మన పరిశుద్ధతను కోల్పోతాం. కానీ నిజమైన గురి కలిగిన వ్యక్తి తాను పడిపోదు. మనకందరికి తెలుసు, సముద్రంలో ఒకసారి ప్రభు తాను నీటి మీద నడిచినట్టుగా మనం చూసాం. మనకి వాక్యం తెలుసు. అది పేతురు దాన్ని చూసి, ప్రభువా నీవు ఏ విధంగా నడుస్తున్నావో నేను కూడా నడవాలి ప్రభువా, నీ వల్ల నేను కూడా నడవాలి ప్రభు అని చెప్పి ప్రభువుని తాను వేడుకున్నాడు. ప్రభు అన్నాడు, సరే రా అని చెప్పి పేతురుని పిలిచాడు. పేతురు నీటి మీద నడవడం ప్రారంభించాడు. ప్రభు వైపు మెల్లమెల్లగా అడుగులు తీస్తున్నాడు. కానీ తను ప్రభుని చేరుకోవాలి అని ఒక గురి కలిగి ఉన్నప్పుడు తనకేమీ కాలేదు. కానీ ఎప్పుడైతే తను అలల వైపు చూశాడో, అక్కడ ఆ గర్జిస్తున్న అలలు ఎప్పుడైతే సముద్రంలో లేచినట్టుగా తాను చూస్తున్నాడో, ఎప్పుడైతే తన గురి తగ్గిపోయిందో వెంటనే తాను పడిపోయాడు. గురి సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా పడిపోతాం. మీరు ఎన్నోసార్లు రోజులో పడిపోతూ ఉండవచ్చు, ఎన్నోసార్లు మరలా పాపం మీరు పడిపోతూ ఉండవచ్చు. కానీ దీనికి గల కారణం ఏంటి? ఎందుకు మరలా మీరు పడిపోతున్నారు? ఒక కారణం ఉందా? పడిపోవడానికి కారణం ఒకటే, గురి మారిపోయింది. ఒకప్పుడు దేవుడే గురిగా ఉన్నాడు, ఈ దినము దేవుడి గురిగా లేడు. ఆదాము అవ్వలకి మొట్టమొదటి ఏదైనా తోటలో దేవుడే గురిగా ఉన్నాడు. పని చేస్తే దేవుని కొరకే చేస్తున్నారు, ఏం చేసినా వాడు దేవుని కొరకే చేస్తున్నారు. దేవుని కోసం తోటను కాస్తున్నారు, దేవుని కోసం తాము తింటున్నారు, దేవుని కోసం తాము పడుకుంటున్నారు. వారు ఏం చేసినా కూడా దేవుని కోసమే చేశారు. తమను ఏ దేవుడైతే సృష్టించాడో, ఏ దేవుడైతే తమకు ఆజ్ఞలు ఇచ్చాడో, ఏ దేవుడైతే తమకు తోటను అప్పగించాడో, ఆ దేవునినే గురి కలిగి, ఆ దేవునినే గురిగా పెట్టుకొని వారు ముందుకు సాగుతున్నారు. కానీ ఎప్పుడైతే సర్పం వచ్చి వారిని ఆ గురి తప్పించిందో, ఆ దినమే వారు పాపం చేశారు. అప్పటి వరకు పాపం చేయలేదు, కానీ గురి ఎప్పుడైతే మారిందో, అప్పటి వరకు దేవుడే నా గురిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు దేవుడు నాకు గురి కాదు, నేనే నా గురి. నేను దేవుడిగా మార్చబడాలి, నేను దేవతగా మార్చబడాలి, లేదా నేను ఏదేదో అయిపోవాలి, నేను పలానా స్థానానికి వెళ్ళిపోవాలి, పలానా ఉన్నతమైన ఒక స్థానానికి నేను వెళ్ళిపోవాలి అని తనను తాను ఎప్పుడైతే మానవుడు గురిగా పెట్టుకున్నాడో, ఆ దినమే తన పతనం ప్రారంభమైంది. ఆ దినమే తాను పతనం అయిపోయాడు. ఈరోజు మీ జీవితంలో మీకున్న గురి ఏంటి? ఎవరిని గురిగా పెట్టుకుని మీరు ముందుకు సాగుతున్నారు? ఆ దేవుణ్ణి చేరుకోవాలన్న, ఏ ప్రభు అయితే మిమ్మల్ని పట్టుకున్నాడో, ఏ ప్రభు అయితే మిమ్మల్ని తన సువార్త ద్వారా పిలుస్తున్నాడో, ఆ ప్రభువుని చేరుకోవాలి అనే ఒక గురి కలిగి మీరు జీవిస్తున్నారా? లేకపోతే మిమ్మల్నే మీరు గురిగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారా? ఒక సరైన గురి మనకుందా? ఈరోజు దేవుని గురిగా పెట్టుకున్నామా? వాక్యం సెలవిస్తుంది, మనమందరము గురిల వల్ల త్రోవ తప్పిపోతుందని సెలవిస్తుంది. అది చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము దాని యొక్క 6-7 వాక్య చదువుకున్నాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. ఇక్కడ మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెనని ఉంది. ఇక్కడ మనం ఏం పాపం చేశాము అనేది స్పష్టంగా చెప్తున్నాడు. ఏ దోషమును దేవుడు ప్రభు పైన మోపాడు అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాము. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. ఏ త్రోవలో మనం వెళ్ళాలో ఆ త్రోవ నుండి తప్పిపోయి వేరొక త్రోవకు వెళ్తున్నాం.
గొర్రెలన్నిటికీ ఒక కాపరి ఉంటాడు. ఆ కాపరి ఎటు వెళ్తే గొర్రెలు కూడా అటే వెళ్తాయి. కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. అంటే కాపరి ఉన్న మార్గంలో మనం లేదు. కాపరి ఎటు పోతున్నాడు, కాపరి ఏ వైపుగా వెళ్తున్నాడో ఆ వైపుగా మనం లేము. మనం వేరొక మార్గంలో ఉన్నాం. కాపరి ఒక మార్గంలో ఉన్నాడు, మనం ఒక మార్గంలో ఉన్నాం. ఈ దోషమును దేవుడు ఆయన మీద మోపిన. ఏదో ఒక దొంగతనం చేశాడను, లేకపోతే వ్యభిచరించాడను, లేకపోతే అబద్ధం ఆడాడను, ఇది కాదు చెప్పడం లేదు. మనము త్రోవ తప్పిపోతుంది. కాపరి వెళ్లాల్సిన మనము, కాపరి యొక్క మార్గం గుండా వెళ్లాల్సిన మనము ఆ మార్గం కాకుండా వేరొక మార్గాన్ని మనం ఎంచుకున్నాం. మనకిష్టమైన మార్గాన్ని మనం ఎంచుకున్నాం. నాకేదైతే ఇష్టముగా ఉందో, నాకేదైతే కావాలో, నా దురాశ నెరవేర్చడానికి నా గురిని నేను తయారు చేసుకున్నాను. నా గురిని నేను పెట్టుకున్నాను. నాకు ఒక గురి ఉంది. దేవుడు చూపించిన గురి కాదు, దేవుడి గురిగా లేడు, కానీ నాకు ఒక గురి ఉంది. నేను నాకు ఓన్గా, నా సొంతంగా నేను ఒక గురి పెట్టుకున్నాను. ఆ గురినిలో వెళ్తున్నాను. దీన్నే అంటారు త్రోవ తప్పిపోవడం అని చెప్పి. కాపరి వైపు లేము, దేవుడు చూపించిన మార్గంలో లేము, మనం వేరొక మార్గంలో ఉన్నాం. ఈ దోషమునే దేవుడు ప్రభు మీద మోపినాడు. ఈరోజు ప్రభు ఏ దోషము కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఏ దోషాన్ని దేవుడు ప్రభు మీద మోపాడు అంటే, నేను త్రోవ తప్పిపోయాను, నా గురి మారిపోయింది. ఇప్పుడు నా గురి దేవుడు కాదు, దేవునికి సంబంధించిన విషయాలు కాదు. నాకు ఇప్పుడు గురి, నా గురి నేనే. నా గురి నా జీవితం. నేను ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకుపోవాలి. నేనేదో సాధించాలి, నేను కోట్లు సంపాదించాలి, లేకపోతే చాలా ధనవంతుడిగా మారిపోవాలి, నేను అలా మారాలి, ఇలా మారాలి అని చెప్పి నన్నే నేను గురిగా పెట్టుకున్నాను. నా త్రోవలో నేను వెళ్తున్నాను, నాకు ఇష్టమైన మార్గంలో నేను వెళ్తున్నాను. ఇదే త్రోవ తప్పిపోవడం. ఈ దోషమునే దేవుడు ప్రభు మీద మోపాడు. ఈ దినము ఈ మాట మీరు గుర్తించిన ఎడల మనం చేయాల్సింది ఒకటే, మన త్రోవను మార్చుకొని, మన మార్గమును మార్చుకొని మనం ప్రభు యొక్క మార్గం నడవాలి. కాపరి ఎటువైపు ఉన్నాడో ఆ గురి వైపు నేను పోవాలి. కాపరి యొక్క గురిలోనే నేను ముందుకు సాగాలి. కాపరే నా గురి. కాపరి ఎటుపోతే నేను అటే వెళ్ళాలి. కాపరి కుడి పక్క వెళ్తే నేను కుడి పక్క వెళ్తాను. కాపరి ఎడం పక్క వెళ్తే నేను ఎడం పక్క వెళ్తాను. నాకు గురి లేదు, నాకంటూ సొంత మార్గం లేదు, నాకంటూ సొంత ఒపీనియన్ లేదు, నాకంటూ సొంత సిద్ధాంతాలు లేవు. కాపరే నా సిద్ధాంతం, కాపరే నా గురి, కాపరే నా మార్గం. ప్రభు అదన్నాడు, నేనే మార్గం అని చెప్పి. ప్రభువే మార్గం. ఈ గురిగలు మనం జీవిస్తున్నాము. ఈరోజు ఒకప్పుడు గుడికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు మనము సంఘానికి వస్తున్నాం. ఒకప్పుడు నేను పార్టీ వేర్ బట్టలు వేసుకునేవాడిని, ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకుంటున్నాను. ఒకప్పుడు చేతిలో సిగరెట్ ఉండేది, ఇప్పుడు చేతిలో బైబిల్ ఉంది. ఒకప్పుడు నేను తాగేవాడిని, ఇప్పుడు నేను తాగడం లేదు. ఒకప్పుడు చెడు అలవాట్లు ఉన్నాయి, ఇప్పుడు అన్ని మానేశాను. కానీ ఇవన్నీ క్రియల్లో మార్పులు వచ్చాయి, పద్ధతుల్లో మార్పులు వచ్చాయి, మందిరాల్లో మార్పు వచ్చింది, నాకు బ్రతుకులో మార్పు వచ్చింది. కానీ నా గురి మారిందా? ఏ గురితో నేను ముందున్నానో ఆ గురి మారిందా? ఒకప్పుడు గుడికి వెళ్ళి నా గురిగా నేను ప్రార్థించుకున్నాను, ప్రభు నాకు అది కావాలి, నేను ఇది కావాలి, ఇది నాకు దయచేయని చెప్పి ఆ గుడిలో ఉన్న ఆ విగ్రహాన్ని నేను మొక్కాను, ఆ గుడిలో ఉన్న విగ్రహాన్ని నేను ప్రార్థించాను. కానీ ఇప్పుడు అదే నేను జీవం గల దేవుని వద్దకు వచ్చి నేను అది చేస్తున్నాను. నేను ఏ గురితో అయితే ఒకప్పుడు గుడికి వెళ్ళాను, ఇప్పుడు అదే గురికి వెళ్ళి ఇప్పుడు ఏంటి సంఘానికి వస్తున్నాను. ఏ గుడితో ముందున్నానో అదే ఇప్పుడు అలానే ఉన్నాను. పద్ధతులు మారాయి, క్రియలు మారాయి, మందిరాలు మారాయి, స్థలాలు మారాయి, బట్టలు మారాయి, ఇవన్నీ మారాయి, కానీ గురి మారలేదు. గురి నేనే ఉన్నాను, లేదా గురి నాకు లోకం ఉంది. నేను లోకాన్ని సంపాదించాలి, లోకాన్ని అనుభవించాలి, లోకంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోవాలి అని ఈ గురికి నేను ఉన్నాను. కానీ దేవుడు నాకు గురి కాదు. ఆ దేవుడు నేను సంపాదించాలి, అయితే సంపూర్ణ నేను పొందాలి. దేవునికి ఉన్న లక్షణంలో నేను సంపాదించుకోవాలి. దేవునికి స్వభావం, దేవునికి స్వరూపం నాలోనికి రావాలి.
అని ఈ గురి కలిగి నేను లేను ఈరోజు. ఈ గురి కలిగి ఎవరైనా ఉంటే వారు తమ జీవితంలో నిలబడతారు, వారు పడిపోరు. నేను మొట్టమొదటిగా చెప్పాను, మీ గురిని బట్టే మీరు పడిపోతారా నిలబడతారా అనేది ఆధారపడింది. ప్రభు మీ గురి అయితే మీరు నడిచేది సముద్రం మీదైనా మీరు పడిపోరు. పెద్ద పెద్ద తుఫాన్ల మీరు నడిచినా మీరు పడిపోరు. గాఢాధికారపు లోయలో మీరు సంచరించినా మీకేం కాదు. ఎందుకంటే యెహోవా నా కాపరి. నా కాపరి ఎవరో కాదు, యెహోవానే నా కాపరి. కాబట్టి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నాకు ఏ అపాయం కలగదు. ప్రభువే నా గురి. కాబట్టి నేను నేల మీద నడిచిన, సముద్రం మీద నడిచిన నేను మునిగిపోను, నేను పడిపోను. ఎందుకంటే దేవుడే నాకు గురిగా నేను పెట్టుకున్నా. ఈరోజు మీరు దేనికోసం మీరు తింటున్నారు, దేనికోసం పడుకుంటున్నారు, దేనికోసం ఉద్యోగం చేస్తున్నారు, నేనేం చేసినా దేనికోసం చేస్తున్నాను, ఎవరిని ఫోకస్ గా, ఎవరిని ఒక గోల్ గా, ఎవరిని ఒక గురిగా పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నాను. నేను ఉద్యోగం చేస్తుంది నా కోసమా దేవుని కోసమా? నేను పడుకుంటుంది నా కోసమా దేవుని కోసమా? నేను తింటుంది నా కోసమా దేవుని కోసమా? తింటున్నా తినకపోయినా ఎవరి కోసం తింటున్నా, ఎవరి కోసం తినడం లేదు, దేనికోసం నేను ఉపవాసాలు ఉంటున్నాను. నాలో ఉన్న అక్కడ దురాశను, నాలో ఉన్న కోరికలను నేను నెరవేర్చుకోవడానికి నేను ఉపవాసం ఉంటున్నా. లేకపోతే దేవుని యొక్క చిత్తం నా జీవితంలో నెరవేర్చబడాలి, దేవుని యొక్క సంకల్పం ఈ లోకంలో నెరవేర్చబడాలి, సంఘంలో నెరవేర్చబడాలి అని ఒక గురి కలిగి నేను ముందున్నాను, అని ఒక గురి కలిగి నేను ప్రార్థిస్తున్నాను, అని ఒక గురి కలిగి నేను ఉపవాసం ఉంటున్నాను. లేదా ఆ దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క స్వభావం నాలోనికి రావాలి అని ఈ గురి కలిగి నేను ఉన్నాను. ఒక దినము గొర్రెపిల్ల మహోత్సవం రాబోతుంది. ఆ గొర్రెపిల్లలో అనేకులు పిలువబడతారు. కానీ ఎవరైతే ఆ ప్రభు యొక్క పోలికలోనికి, ప్రభు యొక్క స్వరూపంలోనికి మార్చబడ్డారో అటువంటి వారు ఆ వివాహంలో పాల్గొంటారు. నేను దాని కొరకు ఉపవాసం ఉంటున్నాను. ప్రభు అన్నాడు యోహాను శిష్యులతో, పెళ్లి కుమారుడు ఒక దినము తీసుకొని పోతాడు, వేరు చేయబడతాడు, అప్పుడు నా శిష్యులు ఉపవాసం ఉంటారని చెప్పాడు. కానీ అప్పుడు ఎందుకు ఉపవాసం ఉంటారు తెలుసా? ఆ గొర్రెపిల్ల మహోత్సవం వరకు ఆయన వారే నేను మార్చబడాలి, ఆయన పోలికే నేను మార్చబడాలి. ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఏ స్వరూపం కలిగి ఉన్నాడు, నేను అదే స్వరూపంలోకి మార్చబడాలి, అదే పోలికే నేను మార్చబడాలి, అదే లక్షణాలుగా నేను మార్చబడాలి. ఆ వివాహం నేను పాలు పొందాలంటే నేను ప్రభు ఏ గొర్రెపిల్లగా ఉన్నాడో నేను కూడా అటువంటి స్వభావం కలిగి ఉండాలి, అటువంటి స్వభావంలోకి నేను మార్చబడాలి, నేను కూడా ఒక గొర్రెపిల్లగా మార్చబడాలి. అప్పుడు నేను వివాహాన్ని పాల్గొంటాను అని ఒక ఈ గురి కలిగి మనం ఉపవాసం చేస్తున్నాం. ఈ గురితో మనం ప్రార్థిస్తున్నాము. దేవుని చిత్తం నాలో నెరవేర్చబడాలని ఎవరైనా మనలో ఉపవాసం ఉన్నారైతే, ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థించారా? ప్రభువా నన్ను రక్షించు, సమస్త ఆపద నుంచి రక్షించు, నేను బయటికి వెళ్తున్నాను సంరక్షించు, ప్రభు నన్ను కాపాడు, లేకపోతే ప్రభు నాకు అది, ప్రభు నాకు ఈ ఉద్యోగం కావాలి ప్రభు, నాకు ఈ విషయంలో నాకు జయమేమి ప్రభు అని చెప్పి నన్ను నేనే గురిగా పెట్టుకుని ప్రార్థిస్తున్నాను తప్ప నేను దేవుని గురిగా పెట్టుకుని ప్రార్థించాను. మీ జీవితం యొక్క పతనానికి కారణం, మీ జీవితంలో మీరు పడిపోవడానికి కారణం ఒకటే, మీకు దేవుడి గురిగా లేడు. జయానికి ఉన్న రహస్యం ఒకటే, ప్రభు ఎవరికైతే గురిగా ఉన్నాడో, ప్రభువుని ఎవరైతే ఒక గురిగా పెట్టుకున్నారో వారికి అన్ని విషయాలు జయం ఉంటుంది, వారికి అన్ని విషయాలు జయమే ఉంటుంది, వారికి అపజయం లేదు. అపజయం ఎవరికి ఉంటుంది? ప్రభువు కాకుండా వేరొక గురి ఉందా? నాకు లోకం గురిగా ఉంది, నాకు నేనే గురిగా ఉన్నా, నాకు ఉద్యోగం గురిగా ఉంది, లేకపోతే నాకు ఫలానా ఇంకేదో నాకు గురిగా ఉంది, ఇంకేదో నేను సాధించాలి, నేను పేరు సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించాలి. ఏదేదో గురిగా పెట్టుకున్న వారు వారి జీవితంలో అపజయాన్ని వారు చూస్తారు, వారు పతనం అయిపోతారు, వారు పాపంలో పడిపోతారు. ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కలుపబడిన వాడు శోధించబడుతున్నాడు. అప్పుడు ఆ దురాశ గర్భం ధరించి పాపం తగ్గింది, పాపం పరిపరేపుకుని మరణం కలుగజేస్తుంది. ఈ గురి కాకుండా వేరొక మార్గంలో వెళ్ళేవాడు చివరికి మరణానికి తాను వెళ్తాడు, తను చివరికి మరణంలో ప్రవేశిస్తాడు, ఆ రెండో మరణానికి పాత్రుడిగా మార్చబడతాడు. ఈరోజు మనకున్న గురి ఏంటి? నేను ఎన్నెన్నో చేస్తూ ఉండవచ్చు,
కొంతమంది ఎంతో విధేయత చూపిస్తారు ఇంట్లో, భార్యలు అయితే భర్తలకు లోబడతారు. కానీ ఎందుకోసం చేస్తున్నారు? ఎందుకోసం ఒక భార్య భర్తకు లోబడుతుంది? దేవుడు చెప్పాడు, భార్యలారా మీ భర్తకు లోబడాలి అని చెప్పి దేవుడు చెప్పాడు కనుక నేను లోబడుతున్నా, లేకపోతే నన్ను నేను చూపించుకోవడానికి, నాలుగు తగ్గింపు ఉంది, నాలుగు విధేయత ఉందని చూపించుకోవడానికి లోబడుతున్నా? మూలం ఎవరు? ఎవరి కోసం మీరు చేస్తున్నారు? ఇది ఎవరిని మెప్పించాలని చేస్తున్నారు? ఎవరి కోసం ప్రత్యేకంగా ఉంటున్నాను? ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారే కానీ వారికి గురి అర్థం కాదు. దేవుడు ఎందుకు ఐగుప్తు నుంచి విడిపించాడు? దేనికోసం? ఎక్కడికి వెళ్ళడానికి వారిని విడిపించాడు ఐగుప్తు నుంచి అని చెప్పి వారికి అర్థం కాలేదు. ఆ కానాను దేశమే దేవుడు నాకు గురిగా పెట్టాడు, ఆ కానాను దేశాన్ని నేను చేరుకోవాలి ఒక దినం అని చెప్పి ఈ గురి కరిగి వారు లేరు. వారు రాలిపోయారు, వారు కానాల్లో ప్రవేశించలేదు. ఇస్కరియోతు యూదా. కానీ ఇస్కరియోతు యూదా యొక్క పతనానికి కారణం ఏంటి అంటే తన యొక్క గురి మారలేదు. ప్రభు పక్కనే ఉన్నాడు, ప్రభుతోనే ఉన్నాడు, కానీ తన గురి ప్రభు కాదు, ప్రభు ఇచ్చే ఆ డబ్బు సంచి, ఆ యొక్క ధనమునే, ఆ యొక్క డబ్బు సంచినే, ఆ యొక్క కానుక సంచి ఏదైతే ఉందో అదే తన యొక్క గురి. తన గురి ప్రభుని వెంబడించాలి, ప్రభు వల్ల నేను కూడా మార్చబడాలి,
ప్రభు ఏ మార్గం చూపిస్తున్నాడో ఆ మార్గం నేను నడవాలి అనే గురి కాదు. బయటికి చూస్తే ప్రభుని వెంబడించినట్టుగా ఉంది, ప్రభుకి శిష్యుడు అనే పేరు ఉంది, కానీ తన గురి ప్రభు ఇచ్చే డబ్బు సంచి. గెహాజీ కూడా ఎలీషా ప్రవక్తతోనే ఉన్నాడు. ఎలీషా ప్రవక్తకి ఎన్నో సేవలు చేశాడు. ఎలీషా ప్రవక్త ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. చాలా దగ్గరగా ఎలీషా ప్రవక్తను చూసిన వ్యక్తి గెహాజీ. కానీ తన గురి దేవుని యొక్క పరిచర్య కాదు. తన గురి ఎలీషా ప్రవక్త ద్వారా వచ్చే లాభం, ఎలీషా ప్రవక్త ద్వారా వచ్చే ధనమే తన గురి. ఆ ధనమనే తన గురిగా పెట్టుకున్నాడు. దేవుని యొక్క గురి ప్రభు యొక్క పరిచర్య కాదు. దేవుని యొక్క గురి ఈ లోకం. వీళ్ళు పతనమైంది వీళ్ళకి సంఘాలు లేక కాదు, వాళ్ళకి భక్తి కార్యక్రమాలు లేక కాదు, వాళ్ళకి ఒక పాస్టర్ లేక కాదు. వాళ్ళకి కావాల్సిన అన్నీ ఉన్నాయి. వాళ్ళ చేతిలో ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళ చేతిలో బైబిల్ ఉంది, వాళ్ళకి సేవకులు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ వారిలో ఉన్న గురి వారే, వారికి గురి మారలేదు. కాబట్టి వారు సంఘానికి దగ్గరగా ఉన్నా, వారి ప్రభుకి దగ్గరగా ఉన్నా, ఎంతో గొప్ప గొప్ప ప్రవక్తలకి అపోస్తులకి దగ్గరగా వారు నడిచినా కూడా వాళ్ళకేం అది ప్రయోజనం కాలేదు. ఎందుకంటే వారి యొక్క గురి మారలేదు. వారి పద్ధతులు మార్చుకున్నారు కానీ వారి గురి మార్చుకోలేదు. ఎలీషా ప్రవక్తకు ఉన్న గురి గెహాజీకి లేదు. ప్రభువుకున్న గురి ఇస్కరియోతు యోధాకు లేదు. పౌలుకున్న గురి దేమాకు లేదు. అబ్రహాంకున్న గురి లోతుకు లేదు. యాకోబుకున్న గురి యాషావుకు లేదు. ఇస్సాకుకున్న గురి ఇష్మాయిల్కి లేదు. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? మీరు ఎవరితో ఉన్నారని కాదు, మీరు ఏ సంఘంలో ఉన్నారని కాదు, ఎంత గొప్ప ప్రవక్త మీ పక్కన ఉన్నాడని కాదు, ఎంత గొప్ప అపోస్టలుడు మీ పక్కన ఉన్నాడని కాదు, ఎంత గొప్ప వ్యక్తులు మీరు తిరుగుతున్నారని కాదు. కానీ మీ లోపల గురి ఏంటి? దేనికోసం మీరు ఆ వ్యక్తులు తిరుగుతున్నారు? దేవుని కోసం ఒక పెద్ద సంఘానికి వెళ్తున్నారు. మీరు ఏ సంఘంలో ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు, ఏ పాస్టర్ గారితో ఉన్నారు, ఏ ప్రవక్తతో మీరు ఉన్నారు, ఇది కాదు దేవుడు చూసేది. మీలో ఉన్న గురి ఏంటి? మీకు ఉద్దేశం దేనికి? మన గురి ఈరోజు మార్చుకున్నామా? మీరు నిందారహితుడిగా ఉండాలంటే, ఒక పాపరహితుడిగా, ఒక నిర్దోషమైన జీవితం నేను జీవించాలంటే నా జీవితంలో గురి దేవుడై ఉండాలి. దేవుని కోసం నేను సమస్తము చేయాలి. అప్పుడే నేను పాపం లేని వాడిగా జీవించగలను. ఒక వాక్యం చదువుకున్నాం. ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం దాని యొక్క మొదటి వాక్యం చదువుకున్నాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. నాకు చూస్తే అబ్రహాంకి 99 ఏళ్ళు వచ్చినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమైనంత పలికిన మాట ఏంటంటే, అబ్రహామా నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండమని. అబ్రహామా నిందారహితుడిగా ఉండు అని కేవలం చెప్పట్లేదు, కానీ నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండు అని. నిందారహితుడిగా ఉండాలి అంటే నువ్వు మొట్టమొదటిగా నా సన్నిధిలో ఉండాలి. నేను ఎక్కడ ఉన్నానో నువ్వు అక్కడ ఉండాలి. నా ముందు నడవాలి. అప్పుడే పాపరహితముగా, పాపం లేనివాడిగా, నిందారహితుడిగా నువ్వు జీవించగలవు. ఒక పరిశుద్ధుడిగా జీవించాలి. ఒక పాపం లేనివాడిగా, ఒక నిందారహితుడిగా జీవించాలంటే దానికి ఉన్న మార్గం ఏంటి అంటే దేవుణ్ణి గురిగా పెట్టుకొని జీవించాలి. దేవుని సన్నిధిలో నడవాలి. నువ్వు నా సన్నిధిలో నడుచొచ్చు నిందారహితుడిగా ఉండు. నీకు నిందారహితుడిగా ఉండాలి అంటే, నువ్వు పాపం లేనివాడిగా, నీతిపరుడిగా జీవించాలంటే నువ్వు నా సన్నిధిలో ఉండాలి. నన్నే గురిగా పెట్టుకొని నువ్వు ఉండాలి.
నువ్వేమైనా చెయ్యు, కానీ నీకు గురి నేనై ఉండాలి. నువ్వేం చేసినా దానికి గురి నేనై ఉండాలి. అప్పుడే నువ్వు నిందారహితుడిగా ఉంటావు. ఈ దినము మన జీవితంలో మనం నిందారహితులుగా ఉండాలంటే, పాపం లేని వారిగా జీవించాలంటే మన గురి మార్చుకోవాలి. దేవుని సన్నిధిలో నేను ఉండాలి. దేవుడు ఎక్కడ ఉన్నాడు, నేను అక్కడ ఉండాలి. ఎంత చుట్టూ తిరిగినా కూడా ఎవరికి నా గురి ప్రభు అయి ఉండాలి. అబ్రహామా, నువ్వు నడువు, నువ్వు అటు ఇటు నడువు, కానీ నా ముందు నడువు. నన్నే గురిగా పెట్టుకుని నీవు నడువు. అప్పుడు నీకు జయం దొరుకుతుంది. అప్పుడు నువ్వు నిందారహితుడిగా ఉంటావు. నన్ను గురిగా పెట్టుకోకుండా వేరే నీకు ఏ గురి ఉన్నప్పటికీ కూడా నువ్వు నిందారహితుడిగా బ్రతకలేవు. నీవు పాపంలో పడిపోతావు. నీవు భార్య అన్న సారా మాట విని నువ్వేదో చేస్తావు. నేనిచ్చిన కుమారుడి కాకుండా నువ్వు వేరొక కుమారుని కంటావు. నీకు బిడ్డ కావాలి అని చెప్పి ఆ గురి కాదు, నీవు నన్ను గురిగా పెట్టుకోవాలి. అప్పుడు నీ జీవితంలో పాపం జరగదు. అప్పుడు నువ్వు పడిపోవు. ఈ విధంగా ఎవరైతే నన్ను గురిగా పెట్టుకుంటారో, ఎవరైతే దేవుణ్ణి గురిగా పెట్టుకుంటారో వారు నిందారహితులుగా జీవిస్తారు. వారికి ఒక జయ జీవితం వారికి దొరుకుతుంది. వారు పడిపోరు. వారు ధైర్యంగా ముందుకు సాగుతారు. ప్రభు గురి కాకుండా వేరే ఏ గురి పెట్టుకున్నా కానీ సరే సముద్రంలో మునిగిపోతారు. మనకి యోనా గురించి మనకు తెలుసు. యోనా బయలుదేరాడు. ప్రభు చెప్పాడు, నినివే పట్టణానికి వెళ్ళు. నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజలకు సువార్త చెప్పు, లేదా ప్రజలకి మారుమనసు ప్రకటించమని చెప్పి ప్రభు పని అప్పగించాడు. కానీ యోనా నినివేకి వెళ్లకుండా పరిశీలికి వెళ్ళాడు. అతను దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయాడు. ఏమైంది? తను ఎక్కిన ఓడ బద్దలైపోయింది. తను ఎక్కిన ఓడ మునిగి స్థితిలోకి వచ్చింది. ఈరోజు మీరు జీవితం, మీకు గురి, మీరుంటున్న సన్నిధి దేవుడు కాకపోతే, మీకున్న గురి దేవుడు కాకపోతే మీ జీవితం కూడా ఆ ఓడ బద్దలైనట్టుగా సముద్రంలో మునిగిపోతుంది. మీ జీవితం పతనమైపోతుంది. చివరికి ఒక పతనమైన స్థితిలోనికి వెళ్ళి మరణంలో మీరు ప్రవేశిస్తారు. కానీ ఆ మరణం నుంచి తప్పించబడాలంటే ఈ దినము నా గురి మార్చుకోవాలి. నా క్రియలను మార్చుకోవచ్చు, కానీ క్రియలు నన్ను పరలోకానికి తీసుకువెళ్ళలేదు. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ నేను తీసుకువెళ్ళలేదు. నా గురి నేను మార్చుకోవాలి. నేను వెళ్ళే రూట్ నేను మార్చేయాలి పూర్తిగా. ఏ ఉద్దేశంతో నేను అన్ని చేస్తున్నాను, నేను ఏం చేసినా ఎవరి కోసం చేస్తున్నాను? ప్రభు వచ్చింది దీనికోసమే. ప్రభు వచ్చి మళ్ళీ ధర్మశాస్త్రం చెప్పినట్టుగా మన క్రియలను మార్చడానికి ప్రభు రాలేదు, మన గురిని మార్చడానికి ప్రభు వచ్చాడు. ఇంతకాలం నేనే నా గురిగా ఉన్నా, కానీ ఇప్పుడు ప్రభువే నా గురి. ప్రభు బ్రతికితే నీ కోసం బతుకుతాను ప్రభు. ప్రభు తింటే నీ కోసం తింటాను ప్రభు. పడుకుంటే నీ కోసం పడుకుంటాను ప్రభు. ఈ లోకంలో ఉన్నంత కాలం నీవే నా గురి. నిన్ను గురి పెట్టుకుని నేను జీవిస్తాను. నీ వల్ల నేను మార్చబడాలి. నేను సంపూర్ణ సిద్ధి పొందాలి. నువ్వు ఏ విధంగా సంపూర్ణ సిద్ధి పొందావో అదే లేక నేను సంపూర్ణ సిద్ధి పొందాలి. ప్రభు యొక్క అడుగు జాడల్లో నేను నడుస్తాను ప్రభా. నీ అడుగు జాడల్లో నేను ఇచ్చిన మాదిరిలో నడుస్తాను ప్రభా. నీ యొక్క రాజ్యము నీతి కొరకు నేను ప్రయాసపడతాను. అక్షయమైన ఆహారం కోసం నేను ప్రయాసపడతాను. ఈ లోకం యొక్క ధనం కోసం కాదు, కానీ పరలోకంలో నా కోసం ధనం నేను సమకూర్చుకుంటాను. ఆ దేవుని యొక్క నీతి, ఆ దేవుని యొక్క గుణములు నేను సంపాదించుకుంటాను అని ఈ గురికి ఎవరు వస్తారు? ఈ దినము తమ యొక్క సొంత గురిల్ని, తమ యొక్క సొంత సిద్ధాంతాలను, సొంత ఒపీనియన్స్ ని విడిచిపెట్టి దేవుని యొక్క గురి, దేవుడు నాకు అప్పగించిన గురి, దేవుడు నన్ను ఎందుకోసం పట్టుకున్నాడో దాన్ని నేను పట్టుకోవాలి అని చెప్పి ఒక గురి కలిగి ఎంతమంది ఈరోజు తమ గురిని మార్చుకుంటారు? తమ యొక్క డైరెక్షన్, తమ యొక్క త్రోవను ఎంతమంది మార్చుకుంటారు? కాపరి ఒక పక్క, నేను ఒక పక్క కాదు. కాపరి ఎటు వెళ్తే నేను అటే వెళ్తాను. కాపరి నా గురి. కాపరి ఎటు నడిస్తే నేను అటే నడుస్తాను. ప్రభువా, నేను త్రోవ తప్పిపోయాను కనుక
ఆ శిక్ష నీ మీద మోపబడింది. కానీ ఈ దినము నేను ఈ త్రోవడానికి వస్తున్నాను. నువ్వు ఎందుకొరకైతే నువ్వు ప్రాణం పెట్టావో, ఎందుకొరకైతే నువ్వు నాకు శిక్ష భరించావో అది నేను గ్రహించాను. ఈ దినం నేను వేరొక గోలి కరిగి వేరొక త్రోవలోకి వెళ్ళాను కనుకనే ఆ శిక్ష నీ మీద పడింది. ఈ దినము వేరొక త్రోవలోనికి మనం ఉంటాము. కాపరిక త్రోవలోనికి కాపరిని గురిగా పెట్టుకుని ముందుకు సాగుదాము. తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అదే అన్నాడు తండ్రితో, తండ్రి నేను నీకును పరలోక రాజ్యానికి విరోధంగా పాపం చేశాను. నిన్ను విడిచి నేను వెళ్ళిపోయాను. నా ఇష్టం. నీ డబ్బును నేను దుర్వ్యాపారం చేశాను. నీ ఆస్తిని దుర్వ్యాపారం చేశాను. నచ్చినట్టుగా నేను ఖర్చు పెట్టుకున్నాను. నా మార్గం నేను వెళ్ళాను. అదే అంటున్నాను తిరిగి వచ్చి నేను నీకు పరలోక రాజ్యానికి విరోధంగా నేను పాపం చేశాను. ఏంటి పరలోకానికి విరోధమైన పాపం? ఏంటి తండ్రి అయిన దేవునికి పరలోకానికి విరోధంగా తాను చేసిన పాపం? తన ఆస్తిని కదా ఖర్చు పెట్టుకున్నాడు. తన ఆస్తులు ఏదైతే భాగం ఉందో ఆ భాగం తీసుకుని తను ఖర్చు పెట్టుకున్నాడు. దీంట్లో ఏం పాపం ఉంది? కానీ కుమారుడు తన తప్పులు తెలుసుకున్నాడు. తను చేసిన పాపం ఒకటే, తండ్రిని విడిచి తాను వెళ్ళిపోయాడు. తండ్రి ఒక దగ్గర ఉంటే తాను ఇంకో దగ్గర ఉన్నాడు. తండ్రి యొక్క సన్నిధి నుంచి విడిపోయి వెళ్ళిపోవడమే పరలోకానికి తండ్రికి విరోధంగా చేసిన పాపం. బయట కనబడుతున్న విషయాల్లో మనం అంతా బాగుండొచ్చు, మంచి వరకు మనం ఉండొచ్చు, భక్తుడిగా మనం ఉండొచ్చు. కానీ తండ్రి దగ్గర ఉన్నానా? తండ్రి యొక్క సన్నిధిలో నేను ఉన్నానా? తండ్రినే గురి పెట్టుకుని జీవిస్తున్నానా? ఒకవేళ అలాగే జీవించట్లేదు, నేను నా మార్గంలో ఉన్నాను, నేను భక్తుడిగానే ఉన్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను కానుకేస్తున్నాను, వాక్యాన్ని వింటున్నాను, వాక్యం చదువుతున్నాను రోజు, కానీ నా గురి మాత్రం లోపట నా ఇచ్చలు నేను నెరవేర్చుకోవాలి, నా దురాశను నెరవేర్చుకోవాలి, నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి, ఇవన్నీ నెరవేర్చుకోవాలి, నేను ఫలానా పొజిషన్కి వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి, ఆ స్థానానికి వెళ్ళాలి, ఇదే నా గురి కలిగి ఉన్నాను. ఈ గురి కలిగి ఉంటే అర్థం చేసుకోవాలి, మనం తండ్రికి పరలోక రాజ్యానికి విరోధంగా మన పాపం చేస్తున్నాం. ఈ పాపం నిమిత్తమే ప్రభు మొత్తబడ్డాడు. ఈ శిక్షనే ప్రభు మీద మోపబడింది. ఈ దినం ఎంతమంది గుర్తించారో వారు మనకి గురి మార్చుకోండి. రండి మనం ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం దేవానికి, వందనాలు దేవానికి, స్తోత్రం లయ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా గురి ఏంటని ప్రభా మాకు అర్థం చేసిన దేవానికి స్తోత్రం దేవానికి ప్రభా. ఈ రాత్రి ప్రభా ఎంతో స్పష్టంగా నేను మాట్లాడి ఉన్నావు దేవానికి. మేము ఏ గురి కలిగి జీవించాలి, మా జీవితంలో ఎవరి గురి అయి ఉండాలి అని చెప్పి మాతో స్పష్టంగా మాట్లాడిన దేవానికి స్తోత్రం తండ్రి. నేను దినముల దేవతండి ప్రభా, నేను ఎన్నో గురి కలిగి ఉన్నాను ప్రభాతండి, ఎన్నో గోల్స్ ప్రభా, ఎన్నో సిద్ధాంతాలు కలిగి నేను జీవించాను ప్రభా. నాకు సొంత సిద్ధాంతంలో ప్రభా, నాకు సొంత ఒపీనియన్స్ తో దేవాతండి, సొంత గురితో దేవాతండి జీవించాను ప్రభా. కానీ ఈ దినము దేవాతండి ప్రభా నాకు అర్థమైంది ప్రభా, నేను త్రోవ తప్పిపోతున్నాను కనుక ప్రభా, నేను వేరొక గూలి కలిగి దేవాతండి ప్రభా నేను వెళ్ళాను కనుక ప్రభా ఆ శిక్ష నీ మీద మోపబడింది ప్రభు. కానీ ఈ దినము దేవతాన్ని ప్రభా నేను త్రోవను మార్చుకుని దేవతాన్ని, నా మార్గమును మార్చుకొని, నా ఒపీనియన్ మార్చుకొని, నా సిద్ధాంతాన్ని వదులుకొని ప్రభా నీలో నేను వస్తాను ప్రభా, నిన్ను గురిగా నేను పెట్టుకుంటాను ప్రభా. హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానికి ప్రభా నీ వచ్చింది ప్రభా నా క్రియలు మార్చడానికి కాదు, నా పద్ధతులు మార్చడానికి కాదు, నా గురిని మార్చడానికి నీ వచ్చావు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును నిజమే ప్రభా, ఒకప్పుడు నేను గుడికి వెళ్ళేవాను ప్రభా, ఇప్పుడు నేను సంఘానికి వస్తున్నాను దేవా. ఒకప్పుడు లోకానుసారంగా నేను బట్టలు ధరించాను, ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకుంటున్నాను. ఎన్నో పద్ధతులను మార్చుకున్నాను ప్రభు, కానీ నా గురి మార్చబడలేదు. నాలో ఉన్న గురి అది. నేను నా గురితోనే ప్రార్థిస్తున్నాను, నా గురితో నేను ఉపవాసం ఉంటున్నాను, నన్నే గురిగా పెట్టుకుని అన్ని చేస్తున్నాను. అందుకని నా జీవితంలో ఒక నెమ్మది లేదు, అందుకని నా జీవితంలో ఒక జయం లేదు. నేను పడిపోవడానికి కారణం అదే, నేను పతనం అయిపోవడానికి కారణం అదే, సముద్రంలో మునిగిపోవడానికి కారణం అదే. ప్రభు నా గురి నువ్వు కాదు, నా గురి ఇంకేదో ఉంది. నేను నిందారహితుడిగా, పాపరహితుడిగా లేకపోవడానికి కారణం ఇదే. నేను నీ సన్నిధిలో నడవడం లేదు, నిన్ను గురిగా పెట్టుకుని నేను నడవడం లేదు. అందుకే నా జీవితం హల్లెలూయా, 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 హల్లెలూయా. విన్న మాటలను బట్టి ఎవరికి పేరు కలిగి ఉన్నారు అట్టి వారు మనలో ప్రార్థన చేయండి.
స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడానికి వందనాలు. గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడా, స్తోత్రం. మహాగండానికి వందనాలు తండ్రి. నీ కృప చూపి దయ చూపుతున్న దేవానికి స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఈ దినం మాతో మాట్లాడిన దేవానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకే వందనాలు అయ్యా. మేమందరం కూడా ప్రభా నీ గురి యొద్దకే ప్రభా, మరి పౌలు వలె ప్రభా అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. గురి యొద్దకే పరిగెత్తినట్టుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచండి. మా హృదయాలు, మా మనస్సులు, మా ఆత్మలు కూడా ప్రవాహం నీ గురి యొద్దకి ప్రభా మేము పరిగెత్తనికి, మేమందరం కూడా ప్రయాసపడడానికి సహాయం దయచేయండి అయ్యా. ఇది నాన్న ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో ప్రభా స్తోత్రాలు అయ్యా. మరి వేరే గురి కలిగి ప్రభా స్తోత్రాలు బ్రతుకుచున్నాం దేవా. స్తోత్రములు తండ్రి. నీకే వందనాలు. ఎప్పుడైతే ప్రభా మరి పేతురు ప్రభా మరి నీటి మీద నడిచినప్పుడు ప్రభా అయ్యా నీకే స్తోత్రంలో నీ వైపు చూస్తున్నప్పుడు ప్రభా పడిపోలేదు. ఎప్పుడైతే ప్రభా స్తోత్రాలు కిందికి చూశాడో ప్రభా అయ్యా మరి నీకే స్తోత్రాలు మునిగిపోతూ ఉన్నాడు దేవా. నీకే స్తోత్రం. మేము అలాంటి విధంగా ఉండకుండా ప్రభా నీ వైపే చూస్తూ నీ గురి యొద్దకే పరిగెత్తనికి మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచండి అయ్యా. మా హృదయాలు, మా మనసులు, మా జీవితాలు ఏ గురి యొద్ద ఉన్నాయో ప్రభా నీకు తెలుసు. ఆ గురి నుంచి మమ్మల్ని తప్పించండి, విడిపించండి దేవా. నీకే స్తోత్రములు అయ్యా. నీకే వందనాలు. ఏ పని చేసినా అవును ప్రభా నీకే స్తోత్రం. మేము పని చేసినా, పడుకున్నా, ఏ పని చేసినా కూడా ప్రభా అయ్యా నువ్వే గురి కలిగి ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. స్తోత్రంలో నీ రాజ్య విస్తరణకై ప్రభా, నీ నీతి స్థాపనకై ప్రభా మేమందరం కూడా గురి కలిగి పరిగెత్తడానికి సహాయం దయచేయండి. అందుకు సహాయపడడానికి సహాయం దయచేయండి అయ్యా. స్తోత్రంలో తండ్రి నీకే వందనాలు అయ్యా. నీకే స్తోత్రంలో చెల్లిస్తున్న మా అందరి హృదయాంతరంగా ఎరిగిన దేవుడు దేవానికి స్తోత్రములు. మా హృదయాలు, మా జీవితాలు ఎటువైపు ఉన్నాయో, ఏ గురి యొద్దకు ప్రభా నిలబడి ఉన్నాయో, స్థిరపరచబడి ఉన్నాయో ఇప్పుడే విడిపించండి దేవానికి స్తోత్రములు. క్రీస్తే గురి కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. పౌలు ఎలాగైతే ప్రభా స్తోత్రాలు మంచి పోరాటం పోరాడి ప్రభా గురి యొద్దకి పరిగెత్తాడు, నీకు కూడా ప్రభా అలాగే బ్రతకనికి సహాయం దయచేయండి. మమ్మల్ని, మా జీవితాలని, మా ఆత్మలను మీరు సిద్ధపరచండి దేవానికి వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన, ఈ మాటలు మా అందరిలో కూడా ఫలింపచేయండి. అట్టి విధంగా జీవించడానికి ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ కొద్ది ప్రార్థనని పాసంలో పరలోక రాజ్యంలో చేర్చుకోమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మరలా ప్రభు చిత్తం అయితే వచ్చే మంగళవారం మనకి లైవ్ ఉంటుంది. ఆ దినం కూడా అందరూ 8 గంటలకు తప్పకుండా జాయిన్ కాగలరు. అందరికీ ప్రైజ్ లార్డ్. పాపము చేస్తున్నప్పుడు తినవద్దన్న ఫలము తింటున్నప్పుడు స్తోత్రములు వారికి దేవుడు స్తోత్రములు ఒక స్తోత్రం ఒక గొర్రె పిల్లను వధించి స్తోత్రములు దాని చర్మమును తీసి వారికి కప్పుతున్నాడు. స్తోత్రములు వారికి చర్మపు టంగీలను చేస్తున్నాడు. స్తోత్రములు వారి దిగంబరత్వాన్ని కప్పడానికి, వారి పాపమును కప్పడానికి అక్కడ యేసు స్తోత్రములు క్రీస్తుకు సాదృశ్యమైన గొర్రె పిల్లను వధించి స్తోత్రములు ఆ యొక్క చర్మము యొక్క తోలును తీసుకొని వారికి వస్త్రములను చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డారా, ఇక్కడ చర్మము ఒలుచుట అంటే రక్షణకు సాదృశ్యము. ఆ రక్షణ స్తోత్రములు పొందుకున్న వ్యక్తి కుల, మత, వర్గ భేదము లేదు. ఆ రక్షణ అనగా ఆ తోలుని ఒలిచినప్పుడు లోపల చర్మము ఎర్రగా ఉంటుంది, శరీరం అంతా ఎర్రగా ఉంటుంది. అనగా ఏ భేదము లేదు, కులము, మతము, వర్గము, దేశము ఎటువంటి భేదము లేదు. ప్రతి ఒక్కరికి ఆయన నామములో రక్షణ ఉన్నది. స్తోత్రములు ఆ విధముగా ఆ తోలు ఒలిచిన తర్వాత అది ముక్కలు చేయబడాలి. స్తోత్రములు అనగా ఒక వ్యక్తి రక్షణ అనుభవంలో వచ్చిన వ్యక్తి ఆయన నలుగగొట్టబడాలి. ఆయన నలుగగొట్టబడుతూ స్తోత్రములు ఇదిగో తను ఇంకా ముందుకు వెళుతున్నప్పుడు స్తోత్రములు ఆ బలిపీఠం మీద అది పెట్టిన తర్వాత ఇదిగో నీవు చేయవలసినది అయిపోయినది. దేవుని యొక్క అగ్ని చేత దేవుడు దాన్ని కాల్చి దాన్ని అంగీకరించే విధముగా స్తోత్రం దేవుని యొక్క పని. నీది నిజమైన బలిపీఠమైనట్లయితే, నువ్వు నిజంగా సమర్పించుకుంటే, నువ్వు యథార్థంగా ప్రభు సన్నిధానంలో సిద్ధపడితే ఇదిగో స్తోత్రములు దేవుని యొక్క అగ్ని నీ మీదకి దిగి వస్తున్నది. హల్లెలూయా. దేవుని యొక్క అగ్ని నీ మీదకి దిగి వస్తున్నది. స్తోత్రములు అదే విధముగా స్తోత్రములు ఈ విధముగా
ప్రభు సన్నిధానములు ఎవరు అప్పగించుకుంటారు? స్తోత్రములు. ఈ దినము స్తోత్రములు నిజముగా ప్రభువా నాకు ఒక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం ఏంటో కాదు, క్రీస్తే. స్తోత్రములు. ఆ బలిపీఠం మీద నేను అప్పగించుకుంటాను. నేను నాకున్న సమస్తాన్ని విడిచిపెడతాను, నా ప్రాచీన వ్యక్తిత్వాన్ని విడిచిపెడతాను, నేను నలగగొట్టబడతాను, నేను స్తోత్రములు ఇదిగో ఇటువంటి విధముగా నేను ఇంకా ముందుకు వెళుతానని ఎవరు అప్పగించుకుంటారు? ఈ వాక్యం అనే ఖడ్గము నన్ను వేరు చేయబడునుగాక. స్తోత్రములు. ఇటువంటి యొక్క స్తోత్రములు నేను అర్పించుకుంటానని దేవుని యొక్క అగ్ని అనే శ్రమలు, కష్టములు, నిందల ద్వారా ఇదిగో స్తోత్రం దేవుడు నన్ను స్తోత్రం అంగీకరించాలనే మనసు ఎవరిలో కలుగుతుంది? అట్టి వారిలో ఇదిగో స్తోత్రములు స్తోత్రం అనగా దహన బలి అర్పించిన వారే స్తోత్రం నైవేద్య బలి దగ్గరికి రావాలి. ఈ నైవేద్య బలి ఒక ఉద్దేశము ఏంటో కాదు. స్తోత్రములు. ఈ నైవేద్య బలి స్తోత్రములు క్రీస్తు యొక్క వ్యక్తిత్వము భూమి మీద ఉంటున్నప్పుడు యొక్క వ్యక్తిత్వానికి సాదృశ్యముగా మనము చూస్తా ఉన్నాం. స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. ఇక్కడ మనం ప్రత్యేకమైన కొన్ని విషయాలు చూస్తున్నాము. అక్కడ గోధుమ పిండిని చూస్తున్నాము, నూనె చూస్తున్నాము, సాంబ్రాణి చూస్తున్నాము, ఉప్పును చూస్తున్నాము. ఈ గోధుమ పిండి ఏంటో కాదు, ఆయన క్రీస్తుకు సాదృశ్యము. ఆయన స్తోత్రములు ఇదిగో ఆయన జీవితంలో ఎటువంటి పాపము లేదు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్తోత్రములు స్థాపించగలుగుతారని సవాలు విసిరిన దేవుడే క్రీస్తు. స్తోత్రములు అనగా గోధుమ పిండి అది పరిశుద్ధమైనది. స్తోత్రములు. దానిలో కొంచెమైన పులిసిన పిండి కలిసినప్పుడు దానిలో స్తోత్రములు ఇదిగో స్తోత్రం అదంతా పులిసిపోతుంది. కాబట్టి స్తోత్రం గోధుమ పిండిలో కలవకూడనిది మనం చూసాము. అది పులిసిన పిండి కలవకూడదు, పులుపు కలవకూడదు, తేనె కూడా కలవకూడదు. అనగా మన జీవితంలో ఇదిగో మనం వాక్యం వింటున్నప్పుడు ఈ పులిసిన పిండి కలిసే యొక్క వాక్యాన్ని మనం అంగీకరించకూడదు, తేనెను కూడా మనం అంగీకరించకూడదు. కొన్ని సంఘాల్లో ప్రేమతో మాట్లాడతారు. స్తోత్రములు అనగా స్తోత్రములు ఎంతో ప్రేమతో కల్పన కథలు చెబుతూ ప్రేమతో మాట్లాడతారు. స్తోత్రములు. ప్రేమ చూపే వాక్యము కాదు, నిన్ను ఖండించే వాక్యము దగ్గరికి నువ్వు బలి అర్పించబడు. స్తోత్రములు. ప్రేమ చూపించే వాక్యము, ఏదో కల్పన కథలు చూపించే వాక్యము, నీలో కొంచెం పులిసిన పిండి ఉన్నప్పటికీ అది సర్దుబాటు చేసే వాక్యము దగ్గర నువ్వు బలి అర్పించుకోకు. నీకు ఎక్కడైతే నీ తోలు ఒలవబడుతుందో, ఎక్కడైతే నువ్వు రెండుగా వధించబడతావో, ఎక్కడైతే నువ్వు ముక్కలుగా చేయబడతావో, ఎక్కడైతే నువ్వు నలగగొట్టబడతావో, ఎక్కడైతే నీకు రక్షణ అనుభవంలో తీసుకొని వస్తుందో ఆ వాక్యము దగ్గర నీ జీవితాన్ని అప్పగించుకో. ఆ వాక్యము దగ్గర నీ బలి అర్పించబడు. అక్కడి క్రీస్తు బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం మీద నువ్వు బలి పశువుగా అర్పించబడు. స్తోత్రములు. ఆ అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. పరిశుద్ధాత్మ నీ మీదకి దిగివచ్చి, దేవుని యొక్క ఆత్మ నీ మీదకి దిగివచ్చి అది అంగీకరించబడుతుంది. అక్కడ స్తోత్రములు, అక్కడ శ్రమలు ఉండొచ్చు, అక్కడ శ్రమల ద్వారా స్తోత్రములు పోరాటములు ఉండవచ్చు. అటువంటి ఒక అగ్ని వంటి శ్రమలైనా నువ్వు ముందుకు వెళుతూ స్తోత్రం ప్రభులో ముందుకు వెళ్ళు. స్తోత్రములు. హల్లెలూయా. ఈ విధముగా స్తోత్రములు వెళ్ళిన వ్యక్తికి స్తోత్రములు ఇదిగో నూనె అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఆ నూనె స్తోత్రములు క్రీస్తు భూమి మీద ఉంటున్నప్పుడు ఆయన పుట్టుక స్తోత్రములు ఆత్మ ద్వారా కలిగింది. ఆయన బాప్తిస్మము ఆత్మ ద్వారా కలిగింది. పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. స్తోత్రములు. ఇక్కడ వాడుతున్న రెండవ బలిపీఠములో వాడుతున్న వస్తువులు కూడా నూనె, గోధుమ పిండి, స్తోత్రములు, సాంబ్రాణి అనగా దేవునికి మహిమకరంగా, మనకు మహిమ తెచ్చే విధంగా ఉండకూడదు. మన యొక్క స్తోత్రములు, మన పేరు, మన ఘనత, మన స్తోత్రం మన గొప్పతనము కోసం కాదు గాని స్తోత్రములు దేవునికే మహిమకరంగా. స్తోత్రములు అనగా స్తోత్రములు ఇక్కడ సాంబ్రాణి అనగా ఒక సువాసన. స్తోత్రములు ఒక సువాసన అనగా స్తోత్రములు ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ లోకములో ఉన్న ప్రతి విషయంలో అది తండ్రి మహిమ కోసమే వాడాలి, అది తండ్రి మహిమార్థమే జరగాలి. స్తోత్రములు అది ఏది చేసినా, ప్రార్థన చేసినా, పాట పాడినా, స్వస్థత జరిగినా, ఏది జరిగినా అది తండ్రి మహిమార్థమే ఉండే విధముగా స్తోత్రములు ఈ సాంబ్రానికి సాదృశ్యముగా ఉంటుంది. స్తోత్రములు ఉప్పు మనము చూస్తున్నట్లయితే ఉప్పు స్తోత్రములు అక్కడ వాడుతున్న ఉప్పు దేనికి సాదృశ్యం అనగా స్తోత్రములు సత్యానికి సాదృశ్యము. ఒక కూరలో ఉప్పు లేకపోతే ఏ విధముగానైతే అది రుచికరంగా ఉండదో స్తోత్రములు ఆ ఉప్పు కూడా స్తోత్రములు సత్యమునకు సాదృశ్యముగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రములు. దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఇటువంటి ప్రక్రియలను వాడి ఈ రెండవ నైవేద్య బలిని మనము చూస్తున్నాము. దేవుని చిత్తమైతే మిగిలిన స్తోత్రములు బలిపీఠముల గురించి ఆత్మీయ అర్థాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ విధముగా స్తోత్రములు ఈ బలిపీఠములు స్తోత్రములు అక్కడ అర్పించినట్టుగా చూస్తున్నాం. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ దినము మనము కూడా ఈ యొక్క ఆత్మీయ అర్థమును తెలుసుకొని మన ఆత్మీయంగా నిజముగా మనం ఈ రక్షణ అనుభవంలో ఉన్నామా? మనము స్తోత్రములు ఈ తోలు ఒలవబడిందా? ఈ ముక్కలుగా చేయబడ్డామా? ఈ నలగొట్టబడ్డామా? దేవుని యొక్క స్తోత్రములు అనగా బలిపీఠం మీదకి మనము వచ్చామా? మన ప్రాచీన వ్యక్తిత్వము అది సమాధి చేయబడిందా? ఆ తల నరకబడిందా? స్తోత్రములు మనకు మారు మనసు దొరికిందా? క్రీస్తు ప్రేమ చేత మనం బలవంతం చేయబడ్డామా? లేదంటే స్తోత్రములు ఏదో పై విషయంలో రక్షణ పొందుకున్న వారిగా ఉన్నామా? ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడ గొప్ప దేవుడ రక్షకుడ మీకు వందనాలయ్యా. ఈ రాత్రి కాల వేళలో ఈ రెండు విషయాలు ప్రభావ బలిపీఠముల గురించి మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా స్తోత్రములు. ఒక నూతన వ్యక్తి అయా స్తోత్రములు రక్షణ అనుభవంలోకి వస్తున్న వ్యక్తి యొక్క పరిస్థితిని ప్రభా దహన బలి విషయంలో మేము చూస్తున్నాం. ప్రభా నీకు వందనాలు. అవును తండ్రి స్తోత్రములు ప్రభా ఒక ఆత్మీయ అర్థాన్ని మేము తెలుసుకొని ఆ విధంగా మేము బ్రతకడానికి మీ సహాయం దయచేయండి, మీరు బలపరచండి అయా స్తోత్రములు. ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. విన్న వాక్యాన్ని వారి జీవితంలో అప్పగించుకొని అయా స్తోత్రములు వారి ప్రభా ఇదిగో ఒక బలిపీఠం మీద మేము అప్పగించుకోవడానికి ఆయన మీరు ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడారు. ప్రతి స్థలంలో మీరు బలి అర్పించకండి, దహన బలి అర్పించకండి అని చెప్పారు. అవును ప్రభా, అవును స్తోత్రములు. సత్యం లేని దగ్గర కాదు స్తోత్రములు ప్రభా. ఇదిగో ఉప్పు లేని దగ్గర అనగా నీ స్వార్థ సత్యం లేని దగ్గర కాదు, ఏదో లోక ఒక పులుసు పిండి కలిగిన వాక్యం దగ్గర మీ జీవితాలు అప్పగించుకున్నక్కడ కానీ ఇదిగో నిజమైన సత్యం ఎక్కడైతే ఉందో, నిజమైతే స్తోత్రములు ఖడ్గము ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే ఆ ఖడ్గము మీ మీద పడి రెండు ముక్కలుగా చేయబడి మిమ్మల్ని స్తోత్రములు రక్షణలోనికి నడిపించే వాక్యం ఎక్కడైందో అక్కడే మీరు బలి అర్పించండి, అక్కడే మీ జీవితాన్ని సమర్పించుకోండి, అక్కడే ఆ వాక్యానికి మీ జీవితాన్ని అప్పగించుకొని మీ జీవితంలో ఒక రక్షణ అనుభవంలోనికి రండి అని ప్రభువా మీరు మాతో మాట్లాడారు. అవును దేవా, ఈ విధముగా అయా అప్పగించుకున్న వారిని సిద్ధపరచండి, మీరు బలపరచండి. ఈ విధంగా అప్పగించుకున్న వారిని ప్రభు స్తోత్రములు అయా స్తోత్రములు మీ వలె అయా ఒక పరిశుద్ధమైన ఒక ముద్ద వలె స్తోత్రములు, అది పులిసిన పిండితో కలిసినది కాదు గాని అయా స్తోత్రములు పరిశుద్ధమైన ఒక ముద్దగా స్తోత్రములు పులిపిండిని కలవని ఒక ముద్దగా అయా స్తోత్రం మా జీవితాలు అప్పగించుకోవడానికి అది నూనె రాసి స్తోత్రములు అది ఒక అయా స్తోత్రములు నాయన ప్రభా అది కుండ కాల్చినట్టుగా మేము చూస్తున్నాం. దేవానికి వందనాలు. అయ్యా పొయ్యిలో కాల్చిన పరిస్థితిని మేము చూసాం, పెనం మీద కాల్చిన పరిస్థితిని చూసాం, కుండలో కాల్చిన పరిస్థితిని చూసాం. ప్రభు అని కొందనాలు. ఇదిగో నీతి కోసము నిందలు అనుభవించడము, తోటి వారికి పక్షమున అనగా తోటి వారి వలన మనము నిందలు అనుభవించే పరిస్థితిని, అదేవిధంగా వ్యక్తిగత జీవితం గురించి నిందలు అనుభవించే పరిస్థితిని ప్రభు ఇటువంటి సాదృశ్యమైన విషయాలు మేము చూసాము. ఈ పోరాటం గుండా మమ్మల్ని నడిపించండి, ఈ పోరాటం గుండా మమ్మల్ని ముందుకు నడిపించండి, మీ సహాయం దయచేయండి. ఈ విధంగా మేము బలి అర్పించడానికి మీ దగ్గర ప్రభు మేము సువాసనగా మారడానికి ప్రభు మీ యొక్క బలిపీఠం మీద మేము పశువుగా ప్రభు మేము అంగీకరించబడడానికి సహాయం దయచేయండి, మీరు సిద్ధపరచండి. మా పాపములు క్షమించి ఒక నూతన వ్యక్తిగా మార్చి మమ్మల్ని సిద్ధపరచు, మమ్మల్ని అంగీకరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేర్చుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ ప్రార్థన ఇంతటితో ముగించబడింది. దేవుని చిత్తమైతే మరలా ముందుకు కొనసాగించబడదాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.